హలో అండి, ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో ఈజీ వేలో నేను చూపిస్తాను. చూడండి, నేను చేసే పద్ధతిలో నేను చేస్తున్నాను. ఎవరిష్టం వాళ్ళది. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఊహా మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా టాపిక్లోకి వచ్చేద్దామండి. ప్రాన్స్ని బాగా వాష్ చేసుకోవాలి, లేకపోతే నీచు వాసనలాగా వస్తాయి. నేను ఫస్ట్ గిన్నెలో వాష్ చేశాను. నాకు కొంచెం ఇసుకలాగా అనిపించింది. మళ్ళీ వేరే గిన్నెలోకి తీసి సింగిల్గా ఒక్కొక్కటి వాష్ చేశాను. దీంతో కొంచెం ఫ్రెష్ లాగా బాగున్నాయి. లాస్ట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. అప్పుడే నీట్గా బాగుంటాయి, వాసన లేకుండా, స్మెల్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెం ఉప్పు, ప్రాన్స్కి సరిపడా మీకు తగినంత వేసుకోండి. ఉప్పు కూడా. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ప్రాన్స్ కర్రీలోకి. తర్వాత కొంచెం కారం మీకు టేస్ట్కి తగినట్టు అండి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసాను. తర్వాత బ్లాక్ కలర్ది ఉల్లిపాయ అండి, ఆనియన్ని కాల్చి దాన్ని పేస్ట్ చేసి వేసాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నా టిప్, ఈసారి ట్రై చేయండి. ఆనియన్ పేస్ట్ ప్రాన్స్ కర్రీలోకి చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని గరం మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకొని అంతే కళాయిలో అలా అన్నీ వేసేసి ఫ్రై చేసేసుకోవటమే. కానీ ఒక సిమ్లోనే మగ్గించాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ప్రాన్స్ లోపల వరకు ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక మాట అండి, నా వాయిస్ బాగాలేదని చాలామంది అన్నారు, నీకు అవసరమా వీడియోలు చేయటము అని. బట్ ఐ డోంట్ కేర్, నేను చేస్తూనే ఉంటాను. మీరు నా వాయిస్ని భరిస్తూనే ఉండాలి, అంతే అండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం పచ్చిమిర్చిని చీల్చిలాగా వేసుకుంటే, ఉల్లిపాయ పేస్ట్ వేయటం వల్ల కొంచెం లైట్ గ్రేవీ లాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా పిల్లలు చాలా బాగుందని తిన్నారు. హోటల్ స్టైల్లో ఉంది కర్రీ కూడా. ట్రై చేయండి అందరూ.